జై శ్రీరామ్, జై శ్రీ గణేశాయ నమః. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఖైరతాబాద్ గణేశుడు మనకు దర్శనమివ్వడానికి, మనలను ఆశీర్వదించడానికి ముస్తాబవుతున్నాడండి. ఈసారి 69 అడుగుల ఎత్తులో మట్టి గణపతిగా, ఎకో ఫ్రెండ్లీ గణపతిగా, విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు స్వామి. అదిగో ఆ స్వామి పాదాలు ఏ మూర్తిని నాదమయమైనటువంటి ఓంకారంగా భావిస్తామో, వేదరుక్కులన్నీ ఏ దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాయో, దేవతలందరూ ఎవరి పాదాలకు తలలు వంచి నమస్కారం చేస్తారు ఆ స్వామి అండి. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అన్నారు. అంటే సర్వ విఘ్నాలను తొలగించేటువంటి వాడు ఆ స్వామి. అందుకే మనం ఏ పనిని ప్రారంభించినా ముందుగా గణపతిని మనం పూజిస్తూ ఉంటాం. సృష్టి చైతన్యానికి మూలమైనటువంటి అమ్మవారి ముద్దుల కుమారుడండి ఆ స్వామి. ఆ స్వామిని 100 రోజులుగా 50 మందికి పైగా కళాకారులు వచ్చి నిష్ఠతో అహర్నిశలు శ్రమిస్తూ విగ్రహానికి ప్రాణం పోస్తూ ఉన్నారండి. ఇదిగో ఈ కుడి ప్రక్కన శ్రీ జగన్నాథుడు సుభద్ర బలరామ సమేతంగా మనలను ఆశీర్వదించడానికి హైదరాబాదులోని ఖైరతాబాద్కు వచ్చేసాడండి. నిజంగా అద్భుతమండి ఈ దృశ్యం. ఎడమ వైపున శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. నిజంగా చాలా గొప్పగా ఉందండి. ఈ ప్రక్కన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనాన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఖైరతాబాద్ గణేశుడికి ఒక చరిత్ర ఉందండి. 1954లో బాలగంగాధర్ తిలక్ గారి స్ఫూర్తితో సింగరి శంకరయ్య అనేటువంటి భక్తుడు ఒక్క అడుగుతో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెరుగుతూ 2024 నాటికి 70 అడుగుల ఎత్తుకు చేరుకుందండి. ఈ 2025 నుండి ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ 69 అడుగులతో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ కార్యమైనా సఫలం కావాలి అంటే దానికి సరైనటువంటి సమర్థులైనటువంటి వారు కావాలండి. ముఖ్యంగా దైవ కార్యాలలో కంకణబద్ధులైనటువంటి దృఢ సంకల్పం కలిగినటువంటి వారు కావాలి. అటువంటి వారే ఈ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులండి. ఈ ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. చైర్మన్గా రాజ్ కుమార్ సింగాని గారు, కన్వీనర్గా జి సందీప్ రాజ్ గారు వ్యవహరిస్తూ ఉన్నారండి. మిగతా ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. సో ఈ సంవత్సరం గణపతి 69 అడుగుల వరకు చేస్తున్నామండి. 60 అబోవే ఉంటుంది, మ్యాక్స్ 69 వరకు చేరుకుంటున్నారు. సో 27వ తారీఖు పండుగ కాబట్టి మేము 25 వరకు భగవంతుని దర్శనానికి అనుమతించదలుచుకున్నాము. ప్రస్తుతం అయితే ఇంకా కలర్స్ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల కొంచెం మట్టి గణపతి కాబట్టి కొద్దిగా ఆరలేదు, కొద్దిగా లేట్ అవుతుంది కలర్ చేయడానికి కూడా. ఇంకా వితిన్ 2-3 డేస్లో మనం ఆ కలరింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో భక్తుల దర్శనార్థము పండుగకు 2 రోజుల ముందు మనము ఎలవ్ చేయబోతున్నామండి. మట్టి ఎక్కడి నుంచి తెప్పించారు మేడం? మట్టి రాజస్థాన్ నుంచి వస్తుందండి. సపరేట్గా మనం నార్మల్ మట్టి అంతలా ఉండదు, కొంచెం అది సపరేట్ క్లే ఉంటుంది మట్టి అది కూడా. కానీ అది మిక్చర్ లిక్విడ్ లాగా స్మూత్ ఫినిషింగ్ కావాలంటే లిక్విడ్ లాగా చేస్తారు. మొత్తం విగ్రహానికి గట్టి పదార్థంగా రావాలి అంటే మాత్రం కొంచెం గట్టిగా పూసుకుంటూ తడ్లు కానీ, జనపనార కానీ, మన వరి పొట్టు కానీ ఇవన్నీ కలిపి అందులో యాడ్ చేసి ఆ యొక్క పదార్థాలతో మట్టి విగ్రహం తయారు చేస్తారు. కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కళాకారులు చాలా ప్రాంతాల నుంచి వచ్చారండి. తమిళనాడు నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారండి. అంటే ఎన్ని రోజులు అవుతుంది మేడం స్టార్ట్ చేసి ఒక ఈ సంవత్సరం మాత్రం మాకు 100 రోజులు ఉంటాయండి. 100 రోజులు ఒక 3 నెలలు పట్టింది దాదాపు. 100 డేస్ దేవుని తయారు చేయడానికి. స్టార్టింగ్లో షెడ్ వర్క్ అవుతుందండి, దానికి ఒక 10 రోజులు పడుతుంది. దాని తర్వాత వెల్డింగ్ బాక్స్ స్టిల్ ఇంకా మొన్నటి వరకు కంటిన్యూ అయినాయి పడగల విధానంగా. పోయిన వారం వెల్డింగ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. సో మిగతా ఓవరాల్గా ఈ 100 రోజులకి మనకు పట్టిందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ మీ పేరు సార్? నా పేరు బాలకుమార్, ఖైరతాబాద్ గణేశ
సార్ బాల్ కుమార్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అడ్వైజర్. ఈసారి విశిష్టత ఏముంది చెప్పండి సార్. ఈసారి ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దానికి ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే మొన్ననే జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని విశ్వశాంతి మహాగణపతి అనే రూపంలో ఖైరతాబాద్ గణేష్ కమిటీ ఈ రూపంగా వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. మీ పేరు గట్టి చెప్పండి సార్. నమస్కారం, నా పేరు వినోద్ కుమార్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ని. ఈసారి ప్రత్యేకంగా 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 69 అడుగుల భారీ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఆయన విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి కొలువు తీరినాడు. అదేవిధంగా ఇక్కడ పక్కకు మన వాసవి మాత, మరి అటుపక్క గజనమ్మ వారు, మరియు గణేశుని వీరు ఇక్కడ పూరి జగన్నాథ స్వామి, అక్కడ హైగ్రీవ లక్ష్మీ సమేత స్వామివారు కొలువు తీరినారు. భక్తులకు ఈసారి మంచిగా దర్శనం ఇస్తారు. ప్రతిసారి లాగానే ఈసారి కూడా సేమ్ అదే చేసేసరికి ఏం లేదు. ఇంకా ఏమైనా ఇంప్లిమెంట్ ఉంటే రేపు మనం ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటాం.